अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved Muda plots, DTCP plots, Uda plots, farm lands and agriculture land. With this we also provide EMI options. कांग्रेस कायदीन के इल्ज़ाम बेबुनियाद इल्ज़ामात को साबित करने का चैलेंज बीआरएस कायदीन। बल्दी चेयरमैन नरसिम्लू, डीसीबी बैंक नायब चेयरमैन वेंकटैया, बल्दी नायब चेयरमैन गणेश, डिप्टी फ्लोर लीडर बल्दिया बीआरएस रवि किशन रेड्डी, मोडा चेयरमैन गंजी वेंकन्ना ने मीडिया अजलास से खिताब करते हुए कहा कि कल कांग्रेस कायदीन ने साबिका वजीर श्रीनिवास गौड़ पर जो अराजियात के कब्जों के मुताल्लिक जो इल्ज़ामात लगाए हैं वो बेबुनियाद है। गुज़िश्ता 70 सालों में महबूब नगर की जो तरक्की नहीं हुई है वो साबिका वजीर श्रीनिवास गौड़ के 10 साला दौर में तरक्की की है। महबूब नगर की तरक्की के लिए 100 करोड़ रुपये का बजट मंजूर हुआ था जिसका जीओ अभी जारी हुआ था। कुछ टेक्निक मसाइल की वजह से बजट नहीं आया। हुकूमत की जिम्मेदारी है कि इसकी मंजूरी दे और कामों को मुकम्मल करे। इन्होंने महबूब नगर रुकने असम्बली पर इल्ज़ाम आयद किया कि वो तरक्याती कामों में रुकावट ला रहे हैं। रुकावट लाने के बजाय मज़ीद बजट लाकर मज़ीद तरक्की करने का मशवरा दे। चेयरमैन बल्दिया नरसिम्लू ने कहा कि बल्दी काउंसलर्स जो अपने वार्डों में तरक्की ना होने का इल्ज़ाम आयद किया है वो बेबुनियाद है। वो ये सब अपने मफाद के लिए कर रहे हैं। इस मौके पर बल्दी काउंसलर अनंत रेड्डी, बीआरएस कायदीन रमाकांत, सैयद सिद्दीक हुसैन व दीगर मौजूद थे। నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా అంటే నోటికి ఏదొస్తే అది వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంత మేరకు అర్థమవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ఇక్కడ కలెక్టరేట్ ముందర, ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతున్నారు. హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది, అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది, 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిండ్రు, ఎవరి మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబీకుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. వారిని కాంగ్రెస్ నాయకులను మేము సూటిగా అడుగుతున్నాం, మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా? 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారంటారు. ఇదే 99 సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి, మా మాజీ మంత్రి గారు కానివ్వండి, మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, శాశ్వతంగా మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం. మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చెయ్యం. ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. బైపాస్ రోడ్ అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబెల్స్ ప్రచారం చేసింది మీరు. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం పూరా అభివృద్ధి ఏం చెందలేదంటూ మాట్లాడుతూ ఉన్నారు. మా మాజీ మంత్రి వర్యుల మీద అది తప్పు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే ఆల్టర్నేటివ్ మంచినీళ్ళు తాపడం, అది కృష్ణా వాటర్. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే, ఒక రోడ్లు విశాలంగా లేకుండే, మహబూబ్నగర్ ఎక్కడ జంక్షన్లు లేకుండే, వాళ్ళలో అభివృద్ధి చెందాయి. వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు. నీవు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నావు, నీవు కౌన్సిలర్గా ఉన్నావు, ఆ రోజు నీవు ఎందుకు అడగలేవని నేను ప్రశ్నిస్తున్నా. అన్నీ సమకూర్చుకున్నారు, వనరులు సమకూర్చుకున్నారు, వర్కులు చేసుకున్నారు, అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నెపం పెట్టి చైర్మన్ మాకేం నిధులు ఇవ్వాలని అనేది ఇది అవాస్తవం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది తప్పుడు సమాచారము. ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు 100 crores అప్పుడు ఫ్లడ్ వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు
ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది. బడ్జెట్ తెచ్చిండ్రు, జీవో కాపీ తెచ్చిండ్రు, ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి, టెండర్లు అయినాయి, అన్నీ అయినాయి. ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ కాంట్రాక్టులకు పేమెంట్ ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ పైన బాధ్యత ఉంటుంది. ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు, ఒక బీఆర్ఎస్ వార్డు కాదు, అన్ని వాళ్ళ పెట్టినాం. ఈరోజు ఆ వార్డు ఆ బడ్జెట్ తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిది. ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకురండి. అభివృద్ధిలో ప్రెస్ మీట్లో మాజీ మంత్రి గారిని, మా టీఆర్ఎస్ నాయకులని చాలా హీనంగా మాట్లాడడం జరిగింది. మంత్రి గారు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు కానివ్వండి, ఎవరైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొన్ని ఆధారాలతో చూస్తే చాలా సంతోషం. చట్టానికి ఎవరు అతిథులు కారు. దయచేసి కాంగ్రెస్ నాయకులకు నేను చిన్న సూచన, కలెక్టర్ ఆఫీస్ ముందల 90 సంవత్సరాలు మంత్రి గారి బంధువులు మంత్రి గారి పేరు మీద 90 సంవత్సరాలు లీజ్ తీసుకొని అనడం అవాస్తవం. ఒకవేళ ఏదైనా ఉంటే దానికి ప్రతి ఒక్కటి పేపర్ అనేది ఉంటుంది. లీజ్ తీసుకుంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏది జరిగినా ఒక టెండర్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇప్పటి వరకు. టూరిజం నుంచి ఒక మంచి మామ్నార్లో రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ కట్టాలి, పెద్దగా ఒక టూరిజం నుంచి ఒక హోటల్ కట్టాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో కడితే మీరు ఓర్చుకోలేక ఆ మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఒకవేళ మీరు ఈయన 90 సంవత్సరాలు లీజుకు తీసుకున్నట్టు చూస్తే మేమందరం గతంలో చెప్పినట్టు రవిశంకర్ రెడ్డి గారు చెప్పినట్టు మేమంతా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. ఒకవేళ లేకుంటే మీరేం చేస్తారు దయచేసి చెప్పాలి. ఉంటే మేము చేస్తాం, లేకుంటే మీరేం చేస్తారు. అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా చక్రవర్తి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరో శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ బ్రదరో వాళ్ళ బామర్దో లేకుంటే మేము సంవత్సరమో చేస్తలేము. దానికి ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. టెండర్ పిలుస్తారు. అంత పెద్ద వర్క్ని ఏదో ఆచిపూచి ఏదో డబ్బులకు ఇచ్చేది కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ట్యాంక్ బండ మీద కూడా కాంట్రాక్టర్లు ఊరేసుకుంటూ వేరు అది ఇది అనడం అది అవాస్తవం. టెండర్ డబ్బులు ఉంటేనే టెండర్ వేస్తారు. ఆ టెండర్ వేసిన తర్వాత బడ్జెట్ అక్కడి నుంచి రావడంలో ఎక్కడైనా లేట్ కావచ్చు. గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కొంత సమంజసం, లేట్ కావడం అనేది సమంజసం. దాన్ని పట్టుకొని మీరు ఏదో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. గతంలో 70 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఒక్కసారి ఇంటికి మళ్ళీ మీరు చూసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రులు సీనన్న గారి మీద మరియు మా కౌన్సిలర్ మీద మాట్లాడి చాలా దారుణం. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు గతంలో బాలాపూర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండాలి, ఇప్పుడు ఎట్లుందో చిన్న పిల్లల్ని అడుగుతూ కూడా చెప్తారు. మీరు అభివృద్ధి జరగలే అంటున్నారు కదా, మీరు ఒకసారి చూడండి. మీరు అసలు రోడ్ల మీద తిరుగుతున్నారా, ఇక్కడ ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. గతంలో మామూలు ఎట్లుండే 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో ఆకాశానికి భూమికున్న తేడాగా మా రాష్ట్ర మంత్రివాళ్ళు సీనన్న గారు, మాజీ మంత్రి సీనన్న గారు ఈరోజు మౌనాన్ని అంత అభివృద్ధి చేశారు. మీకు చెప్తున్నాం, గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం. మా మాజీ మంత్రులు సీనన్న గారు ఎన్ని వందల కోట్లు తెచ్చిండో దాన్ని గెట్టుకు నువ్వు తీసుకురా, అభివృద్ధి చేయి, మీకు మేము అందరం సహకారం చేస్తాం. ఇప్పుడు నెల రోజులే మేము ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసి కనీసం మా వార్డులో 100 కోట్ల వార్డు పనులు స్టార్ట్ అయింది. దాన్ని ఆపేయకండి, మీరు ప్రారంభం చేయండి, దాన్ని పని పూర్తి చేయండి, మీరు రాండి, మీరు ఇబ్బంది కట్ చేయండి, ఓపెనింగ్ మేమంతా సహకరిస్తాం. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।